హాయ్ అండి. నేను మీ సత్య. ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా? బీన్స్ ఫ్రై అండి. ఇదిగోండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈ ఫ్రై మీకు కావాలా? వచ్చేయండి, చూద్దాం, వీడియోలోకి వెళ్దాం, వండేద్దాం బీన్స్ ఫ్రై. ఇదిగోండి, ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ వెలిగించేసి పెట్టేశాను. ఇది వీట్ అయింది. వీట్ అయిన తర్వాత చిన్న కొబ్బరి ముక్క వేసి వేపుతున్నానండి. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. మాడకుండా వేపుకోవాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బిడికెడు పల్లీలు తీసుకొని వేద్దాం. ఇవి కూడా వేపుకుందాం. దీంట్లోనే కొంచెం చిన్న దాచిన చెక్క, ఒక 2-3 లవంగ ముక్కలు వేసుకుందాం. ఇలా వేపుకుంటూ కొంచెం అయితే ధనియాలు వేయాలి. ఇవ్వండి, ధనియాలు అయితే తీసుకొచ్చేసాను. ధనియాలు కూడా ఇలా వేపుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం కొంచెం. ఇవి కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, బీన్స్ రెడీగా ఉన్నాయి. బీన్స్, ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ చల్లగా అయ్యాయి. వీటిని పక్క తీసేసుకొని మిక్సీ పట్టుకొద్దాం. కూర కొరకు ఒక గిన్నె తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఫ్రై కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఆయిల్ అయితే వీటెక్కింది. కొన్ని తాలింపు దినుసులు వేసాను. అలాగే 2 ఎండుమిర్చి గిల్లి వేసేద్దాం. అలాగే కొంచెం కరివేపాకు వేద్దాం. ఇవి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేపుకుందాం. అబ్బా, తాలింపు ఎంత సువాసన వస్తుందో! దీంట్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేద్దాం. మనకి లైట్గా వేపితే చాలండి తాలింపు అనేది, ఎందుకంటే ఫ్రైలో కూడా వేగుతుంది కదా. ఇప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు వేపామంటే ఫ్రైలో మాడిపోతుంది. అలా చేయకూడదు, అందుకని లైట్గా వేపుతున్నాను నేను. దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేద్దాం. సాల్ట్ వేసేసుకొని వేపుదాం. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ వేపుదాం. పోపు అయితే కలర్ఫుల్గా ఉంది. ఫ్రై ఎలా చేస్తుందా అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇప్పుడు బీన్స్ వేసేద్దాం. వచ్చేయండి, సూపర్గా చేసేస్తానండి. బీన్స్ అయితే కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న బీన్స్ వేసేద్దాం. వీటిని ఇలా కలుపుతూ వేపుదాం. కానీ ఉందండి, అసలు ఫ్రై సూపర్ టేస్ట్గా ఉందండి. మీరు ఎప్పుడు తినుండ్రు. ఈ ఫ్రైకి ఇలా మూత పెట్టేద్దాం. బీన్స్ మగ్గుతూ ఉంటాయి. ఈ చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే మిక్సీ పట్టుకొచ్చేద్దాం. దీంట్లో 2 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ ఎలా ఉన్నాయో మూత తీసి ఒకసారి చూసుకుందాం. వేగాయండి, మంచిగానే వేగాయి. ఇందులో కొంచెం పసుపు అలా వేసి మళ్ళీ తిప్పి కొంచెం కారం వేద్దాం. ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ కారం వేసాను. మీకు ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. మాకు కొంచెం కారంగానే ఉండాలి ఫ్రై అని చెప్పేసి నేను కొంచెం వేసాను. అయినా పర్వాలేదు, సరిపోద్ది. ఇదిగోండి, ఇలా వేగిన ఈ ఫ్రైలో మనం మసాలా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా, ఈ పొడి అయితే వేసేద్దాం. అసలు ఇలా తిప్పుతుంటేనే సువాసన, అమ్మ బాబోయ్, సూపర్ ఉందండి. ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. మీరు ఇలా చేసి చూడండి, అస్సలు వదలంటే వదలరు. ఎప్పుడు బీన్స్ దొరికినా సరే ఇలాగే ఫ్రై చేస్తానంటారు. అంత బాగుంది. ఇదిగోండి, ఇలా తిప్పేసుకొని మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. సిమ్లోనే ఉండాలండి, గ్యాస్ హైలో ఉంటే మాడిపోద్ది. 2 నిమిషాల తర్వాత చూసుకోండి. చక్కగా రెడీ అయింది ఫ్రై. ఇంకా దింపేసుకోవచ్చండి. పొయ్యి అయితే కట్టేసేద్దాం.
సూపర్ సూపర్ సూపర్. చాలా చాలా బాగుందండి. ఇలా చెప్పుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.